శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కము గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. విఘ్నాయకుని నామస్మరణలో పునీతమవుతున్న పుణ్యధామం ఐనవిల్లి. పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు. భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ గోపురంపై ఉన్న వినాయకుని మూర్తి భక్తులలో స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. పుణ్యక్షేత్ర సమీపంలోనూ, నదీ తీరంలోనూ, సముద్రంలోనూ, నదీ సంగమ ప్రదేశంలోనూ, పర్వతాగ్రంలోనూ, ఉద్యానవనాలయందు ఆలయ నిర్మాణం శ్రేష్టమని చెబుతారు. పవిత్ర గోదావరి మాత హస్తముల మధ్య అమరిన కోనసీమలో అడుగడుగునా అలాంటి స్థలాలు గోచరిస్తాయి. అలాంటి కోనసీమలోని ఐనవిల్లిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఐనవిల్లి క్షేత్రంలో కొలువై ఉన్న వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణంలో చెబుతుంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడైన వినాయకుడిని ప్రతిష్ఠించారని మరో కథనం చెబుతారు. అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత కుడుముల దేవర దేవతలే నిర్మించారని కూడా చెబుతారు. కాలక్రమేణా ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన విషయాలు పెద్దాపురం సంస్థానాధీశులు నిర్వర్తించేవారు. గాలి గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణం అంతా కొన్ని ఉపాలయాల సమూహంతో అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతతకు వేదికగా దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో పైభాగాన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి వివిధ మూర్తులు దర్శనమిస్తాయి. వివిధ రూపాలతో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఇనుమడిస్తాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ వరుస క్రమంలో నిలబడతారు. ఆ సమయంలో ఆ ప్రాంగణం అంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది. ప్రతి భక్తుడు స్వామివారిని స్మరించుకుంటూ భక్తి విశ్వాసాలతో ముందుకు కదులుతారు. ఆ సమయంలో ఆ ప్రాంగణంలో వినాయక నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకుంటున్న స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుడిని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందుగా పార్వతీనందనుని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతారు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారం గల గృహాలకు ఎలాంటి విఘ్నాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. సిద్ధి వినాయక స్వామి వారికి రోజు చేసే పూజలు, అర్చనలు నయనానందకరంగా ఉంటాయి. ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పుష్కరాల లాంటి విశిష్ట దినాలలో కూడా ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ దేవాలయంలో నిత్యాన్నదానానికి విరాళాలు ఇవ్వచ్చు. ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది.
భోజనం చాలా బాగుంటుంది. మీరు ఈ దేవాలయానికి వస్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి. అరటి ఆకులలో కొసరి కొసరి వడ్డిస్తూ చాలా బాగా పెడతారు. కోనసీమ అందాల నడుమ ఉన్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. వినాయక స్వామి మనకు ఎదురయ్యే విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే కరుణామయుడు. లంబోదరుడిగా, మూషిక వాహనదారుడిగా, గణనాయకుడిగా పూజలందుకుంటున్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః.